ఇంట్లో నేను పని మనిషినైనా అందరికి నేనే చేసి పెట్టాను. ఒక్కళ్ళు ఒక పని ముట్టారు. ఏంటిదివానా గట్లా మాట్లాడుతున్నావు? అన్ని పనులు నేనే చేస్తున్నావు, ఒక వంట మాత్రం నువ్వే చేస్తున్నావు, అంతే కదా? నువ్వు చేస్తే బాగా వలిగిపోతుంది కానీ బ్యాగ్ చదువుతున్నావు, ఏడిపోతున్నావు. ఏడికంటే ఏంది? కాలేజ్ పోతా. ఏడిపోతా? నీ కాలేజ్ ఏందో నీ కథలేందో ఏం తెలుస్తలేదు. ఇప్పుడు పోతావు, ఎప్పటికో వస్తావు, ఏందో ఏమో. కథలు అంటున్నావు ఏంది వదిన? కాలేజ్కి ఎందుకు పోతారు? చదువుకోవడానికే కదా. చదువుకోదందుకు పోతానమో సంసారం చేయడానికి పోతానో ఎవరికే మెరక. ఏ మాట మాట్లాడుతున్నావు వదిన? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుడేనా? మంచిగానే మాట్లాడతానా. నువ్వు వడే వేషాలన్నీ మాకు తెలుస్తానయా ఏంది? కాలేజ్కి పోయేదాన్ని ఏ వేషాలు పడతా? చదువుకుంటా. ఎందుకు పడరు? ఎంతమందిని చూడలేదు నీ లెక్క. మాటలు చెప్పి బయట వేషాలు వేసేటోళ్ళని మొత్తం మందిని చూసిన. ఉండొచ్చు కానీ నేను అందులో లేను. అందరం సొంటదాని కాదు నేను. అందరికట్లే మాట్లాడతారు. దొరకనంతసేపు ఎవ్వరు దొంగలు కాదు, దొరికినాకనే అసలు బండలు అంతా బయటపడతారు. ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటాను? చూడన్నా వదిన నోటికి వచ్చిందల్లా అంటుంది. నోటికి వచ్చిందల్లా అంటారా? ఏమంటారా? మీ చెల్లె పొద్దుగాల పోయి ఏ రాత్రికో అత్తంది. ఇంటికి వచ్చినాక ఒక్క పని ముడతలేదు. అడు ఏం చేస్తారా అడిగినా. నువ్వు గట్లనే అన్నావా వదినే? అంత అడ్డదిడ్డంగా అన్నావు. అంట అనకుంటే మరి ఇంటికాడ ఒక్క పని ముట్టకుంటే అనరా? రేపటి నుంచి కాలేజీ బంద్ అని బర్. అది కాలేజీ ఎందుకు బంద్ చేస్తుంది? దాని ఇష్టం వచ్చినప్పుడు పోని, దాని ఇష్టం వచ్చినప్పుడు రాని. దాన్ని నువ్వు ఏమనకే, నువ్వు కాలేజీ పోరా. ఏంది దాన్ని ఏమనద్దా? అది ఎవరన్నా పట్టుకొని పోనీయా? అది తిరగనియే. అది కాలేజీలా ఎవరన్నా పట్టుకొని పోతే మనకు పెళ్లి చేసుకు తప్పుతుంది, పైసలు మిగులుతాయి. ఓ నువ్వు గిట్ల వచ్చినావా? నీ ఆలోచన గిట్లుందా? నేను ఏదో ప్రేమ కొద్దన్నావేమో అనుకున్నా. ప్రేమ లేదు, తొక్క లేదు. అది కాలేజీలో తిరిగి ఎవరన్నా లేపుకొని పోతే మంచిగా ఉంటుందని నేను చూస్తా అంటే నువ్వేమో గట్లా అంటావు. అందుకే నేను ఏమంటలేనే, అది ఎప్పుడైనా పోనీ ఎప్పుడైనా రాని, తప్పులే కూకో. అవును, ఏమన్నా పట్టుకొని పోతే పీడ అవుతుంది. పోయేటోళ్ళు పోక మీ అయ్యవ్వ దాన్ని మన చేతిలో పెట్టి చచ్చిండ్రు. ఏం చేస్తావే, మనకు ఆచారం అట్లుంది. అయినా ఇవాటి నుంచి మనం అంత అయిపోతుంది. రేపటి సంది మన తమ్ముళ్ళలో వంతు. అవునవును, వేరే రోజులు మంచి హాయిగా ఉండొచ్చు. దాన్ని చేసేది అయిపోతుంది. ఏమైంది? ఏమో చిన్నగా కూర్చున్నావు. ఇట్లా కాకపోతే ఇట్లా కూర్చోవాలి మరి. అయినా మనం ఇక్కడ ఉన్నది ఎందుకు? మీ చెల్లెత్తే సేవ చేయడానిక? ఇప్పుడు ఏమైందని గట్ట మాట్లాడుతున్నావు? ఏదో ముసలోళ్ళని సాదినట్టు నెల నెలకు సాదుడైతుంది మీ చెల్లెను. ఇలాంటి వరకు వాళ్ళకి నెలవంత అయిపోయింది. ఇక రేపటి నుంచి మనమే చదవాలి ఈ నెల మొత్తం. తప్పుతుందా అనే ఇక ఈ బాధ పోవాలంటే మనవన్న చావాలి, లేకుంటే అదన్న చావాలి. అదేడే చచ్చటందుకుంది, మనమే చచ్చటందుకున్నాం. ఇక ఏం చేద్దామే, మెడకొట్ట పాము కరవక మానదన్నట్టు ఇంకెన్ని రోజులు మన గండానది. అగో రేపు రావాల్సిన మీ చెల్లె ఇవాళ నాత్తందేంది? ఆగు, ఈడికందుకు వచ్చినావు? నువ్వు వచ్చేది రేపు కదా. రేపు కనబడుకో మా కళ్ళ ముందు నుంచి వెళ్ళబో. అది కాదన్నా, కాలేజ్ నుంచి ఇప్పుడే వస్తున్నా. పెద్దన్న వాళ్ళ ఇంటికి తాళం వేసింది, నాకు మస్తు ఆకలి అవుతుంది, అందుకే ఇక్కడికి వచ్చిన అన్న. ఆకలి అవుతుందా? ఆకలి అయితే వాళ్ళ ఇంట్లో బువ్వలేదా? వేసుకొని తినిపో. తాళం వేసుంటే ఎట్లా తినాలే వదినా? తాళం ఎత్తే తాళం చేయి, నీకు ఇయ్యలేదా? నాకు ఇయ్యలే వదినా, నాకు మస్తు ఆకలి అవుతుంది. ఆకలి అయితే అన్నం లేస్తున్నాం లేదు, రేపు రాపో, నీకు వేసిగాల పెడతా. మధ్యాహ్నం అన్నం తినలేదు వదినా, కళ్ళు తిరుగుతున్నాయి, మస్తు ఆకలి అవుతుంది. నీకు దండం పెడతా, కొంచెం అన్నం ఉంటాయి. ఎందుకు తినలేదు? నేను ఇట్లా జాలి పడతాను తినలేదని చెప్తానవా? ఒట్టు వదినా, నిజంగా తినలేదు. రాత్రి అన్నం డబ్బా తీసుకుపోయినా, అది చూసేసరికి ఖరాబ్ అయిపోయింది. బయట తిందామంటే పైసలు లేవు వదినా, మస్తు ఆకలి అవుతుంది వదినా. పైసలు లేకుంటే పని చేసుకుని సంపాదించుకోవాలి, అటు తిరిగి తట్టుకునేస్తా. మా ఇంట్లో అన్నం లేదు, తాళం బల్ల కొట్టుకొని తిని రేపు రాపో మా ఇంటికి. కావాలంటే రేపు తినను వదినా మీ దగ్గర, ఇప్పుడైతే గింత అంత ప్లీజ్.
అవన్నీ నాకేం చెప్పకు. అగో వాళ్ళు అత్తారాడ వినుకో. మీరు ఎక్కడికైనా పోయినప్పుడు ఈమెకు తాళం చేయించి పోతేని మా ఇంటికి వచ్చి మా పానం ఇస్తాను ఆకలి అవుతుందని. మీకు చేత కాకుండా చెప్పుర్రి, మొత్తానికి నేనే చదువుకుంటా. ఇంత కూడా గతి లేకుంటున్నారా మీరు? ఎవరు నేను గతి లేదంటున్నావు? మాటలు మంచిగా నీకు చెప్తానా, ఇంకోసారి నోరు చేస్తే మంచిగా ఉంటది. ఆడ చేస్తున్నా విట్రా. ఓ గంట అవుతే ఏమైతుండే? దాని మాట మాట్లాడి చేసావు. ఏం పడిపోయినా వాడికి? ఆకలేదు వదిన, మీరేమో లేరే అందుకే పోయినా. వస్తే బాపుకుంటే పానం పోతుందా అనే? అయినా అన్ని టైం కావాలంటే వస్తాయా? అయినా టిఫిన్ బాక్స్ తీసుకుపోయినా మధ్యాహ్నం తినలేదా? అన్నం ఖరాబ్ అయిందన్నా. ఇదో కథ వెళ్తున్నావా? ఇక అన్నం ఖరాబ్ అయిందని అందరింటి నా పరువు ఉంటుందా? నిజంగానే ఖరాబ్ అయింది వదిన. నోరు తెరవక మళ్ళా. నోరు తెరిస్తే అబద్ధాలు. అన్నం ఖరాబ్ అయింది, ఆకలి అవుతుంది అని మా మీద నిందలేకు. లోపల ఉంది పెట్టుకొని తిని సాపో. అమ్మ ఏడదాపరిచ్చినవే మాకు దరిద్రకు రానా. ఇంకా అన్నది వాళ్ళ ఇంటికి పోవాలని తెలియదా ఏంది? లేవు ఎంతసేపట్టు? ఏమైంది వదినే? ఏమవుడైంది? మా వంత అయిపోయింది ఇయ్యాలతోటి. పోవాలింటికి. ఇంకా తెల్లారలేదు కదా వదినే. ఇంకా తెల్లారుడైంది ఒకసారి చూడు. పొద్దుకెట్లిందో. లేవు. కాసేపు అయినాక పోతాం వదినే. కాసేపు లేదు ఏం లేదు. బట్టలు చదువుకొని చక్కగా పో. లేవు. సంపదన్నా, సంపదన్నా, సంపదన్నా. నువ్వేనా అనే ఏం పుట్టిందని కొడతాను పొద్దుగాలనే వచ్చి? తెల్లారింది కదా అన్న, పెద్దదినే మీ ఇంటికి పోమన్నది. పొద్దున్నే వచ్చినావా? మంచి నిద్ర నాశనం చేసినావు. ఏ గంట అనేది అప్పుడైనా నువ్వు? రెండేళ్ళం కత్త ఏం పుట్టింది? పొద్దు పొద్దుగాల నచ్చి బంగారం లాంటి నిద్ర నాశనం చేసినావు. ఏడుకెళ్ళి దాపడైనావు మా గండానా? పొద్దు పొద్దుగాల ఏమేడ్చి చేస్తాను? నడు లోపలికి పోయి చదువుకో. ఈ దొంగలకి ఏం తక్కువలేదు కానీ చక్కగా పని చేసుకోపోయి నువ్వు. వదినా, అన్నం వండలేదా? ఎందుకు? అన్నంతో పనేంది నీకు? టిఫిన్ పెట్టుకొని కాలేజ్కి పోదామని. గంజులందు పెట్టుకోపో. అది రాత్రి అన్నం కదా వదినే. రాత్రి అన్నం అయితే కడుపులో గోదా? పోతుంది కానీ మరి నిన్నట్లక పాసిపోతే? ఏం బాసిపోదు. అది దొడ్డు బియ్యాన్నం డబ్బాలు పెట్టుకోపో, మంచిగానే ఉంటది. ఇది ఎండాకాలం కదా వదినే, మళ్ళీ నిన్నట్లక పాసిపోతే? నిన్న వాళ్ళు ఇంట్లుంటే పెట్టుకపోయినావు, అదే మరి ఇప్పుడు పెట్టుకపోతే ఏం పుడుతుంది రోగం? ఏమైంది లల్లి? ఈ దొరసానికి వేడివేడి అన్నం కావాలట, చల్లన్నం పోదట. ఉన్నది పెట్టుకోక ఎందుకే నీకు రూబాబు?
ఇక ఈ దొరసాలు మరి చదివి డిగ్రీలు సంపాదించుకొని మనకు చదివి పెడతాని ఇక రోజు పొద్దున లేచి అండి పెట్టాలా మరి ఇక మీ చెల్లకు. సరే వదిన, పెట్టకుంటే పెట్టకపోతుంది మాటలైతే. చూసినావా మీ చెల్లకి ఎంత పొగరుందో, ఇష్టం ఉన్నట్టు అనుకుంటా పోతాంది. దరిద్రం పోయింది అనుకుంటే మళ్ళీ వచ్చినమైందే. చిన్నోళ్ళు అన్నం వండలేదంట, కాలేజ్కి పోవాలి, అందుకే నీ దగ్గరకు వచ్చిన. వాళ్ళు పెట్టకపోతే మేము పెట్టాలా అనే? పో అడిగే పో. ఏంది అన్నమ్మా, ఆయన ఇయ్యాల్సింది మా వంతు కాదు. నెల దాకా నీ చూపు ఇంటి మీద కూడా పడద్దు. నేను అడిగింది అన్నమే కదా, ఆస్తిని కాదు కదా వదినే. ఆస్తున్నది నువ్వు అడుగు తెచ్చేటందుకు. ఆయన బియ్యం ఏమన్నా పుకాడకత్తన్నాయా? అన్నం లేదు ఏం లేదు, వాళ్ళనే పెట్టమని పో, లేకుంటే బయటికి పోయి అడక తిను. ఏందన్నా నువ్వు కూడా అట్లనే అంటావు? అట్లా అనకపోతే ఇంకెట్లా రాలే? నీతో మాట్లాడు ఎక్కువ, ముందు బయటికి రాడు. ఏదైనా పక్క పడితే చాలు ఉరకత్తది. ఇదేమో గడ్డ దశ పెట్టినట్టు. నడు దాకా వచ్చిందమ్మా గండానికి. సావనన్న సత్తలేదా? మా కోసం చూసుకుంటాను. ఏందే మనకి ఈ గోస? నీ చెల్లెనే కదా. ఏమో దరిద్రానికి, వాళ్ళు చచ్చినప్పుడు ఇది కూడా చచ్చిన అయిపో. ఆగు, మేమంతే కదా దాన్ని మా ఇంటికి ఎదుగుతున్నాం. మాకు ఇల్లు లేదని మరి నీ ఇంటికి పంపించిన. నువ్వు పంపదే మా ఇంటికి వచ్చిందా పొద్దుగాల? మీ ఇంటికి ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందో వచ్చినాక అడుగు. ఇంకోసారి వచ్చింది అనుకో, దానికి నీకు మంచి కూడా చెప్తానా. మంచిగా ఉండదు, మంచిగా ఉండదు. వచ్చింది కదా దాన్నే అడుగుతావు. ఇట్లా నువ్వు పొద్దున వీళ్ళ ఇంటికి పోయినావు. నువ్వు పోయినా పుష్టిగా తినుకుంటూ ఉంటాన్నావు కదా, అడ్డమైన వాళ్ళతో మాకు మాటలు ఎందుకు అనిపిస్తున్నావు? అడ్డమైందంటే మంచిగా ఉండదు చెప్తున్నా. దానికి ఇంటి పట్ల ఉండు నేర్పించు. మా వంత వచ్చేదాకా ఇంటికి అత్త మంచిగా ఉండదు. నువ్వు చేయబట్టి ఎన్నెన్ని మాట్లాడుతున్నావు చూస్తానవా? నువ్వు ఎందుకు పట్టుకున్నావే? ఇలా నన్ను వాడు జావకపోయినవే, అట్నుంచి అట్టే ఏమన్నా పట్టుకొని పోకపోయినవే. ఏమైంది? ఏమైందో నీ చెల్లె చేయబట్టి ఎన్నెన్ని మాట్లాడుతుందో ఈ నువ్వు మళ్ళీ చేసినవే? అదేం చెప్తాది. ఇవాళ పొద్దున పోయి దీని ఇంటికి పోయి అన్నం పెట్టుకొని అడిగిందట, మనం ఏం పెడతలేమట. చేసేదంతా చేసుకుంటాం, మళ్ళీ ఎందుకు ఎడతానవే? చక్కగా నా ఇంటికి వెళ్ళి పోయా నువ్వు. సరే అన్న, ఉండతి పోతా. ఇక్కడుండి తిట్లు తినే కంటే బయటకు పోయిందే నయ్యం. చిన్నప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే, అసలు నాకు మనిషి లెక్క చూస్తూనే లేరు. ఓ మరి ఎందుకుంటానవే? పోతా, పెళ్ళి అయ్యుర్రి, నా సావేదో నీకు చెప్తా. నేనెందుకు చేస్తా? ఎందుకేయో? నా పేరు మీద ఉన్న పైసలన్నీ వాడక తిన్నావు కదా, చెయ్యు. నేను ఒక్కనే తిన్నా నానే, ఆడు తినలేదా? అని చేయమని చేస్తాడు. ఇద్దరు తిన్నారు, ఇద్దరు కలిసి చెయ్యుర్రి అంటున్నా. ఏం పెట్టి చేయమంటావే? ఏమున్నది మా దగ్గర? నీకు కట్టమిచ్చి చేసేందుకు. కట్టం లేకుంటే ఎవరన్నా చూసి చేసుకోపో. గవన్నీ నాకు తెలియదు. పెళ్లి ఎత్తరా లేదా? నువ్వు యాడికన్నా పో, ఎవరినన్నా చేసుకో, మేమైతే లగ్గం చేయం. ఆడు అయినప్పుడు నేనేం చేస్తానే? నా దగ్గర మడులు ఉన్నాయా, మాణిక్యాలు ఉన్నాయా? నీ దిక్కున్న చోట చెప్పుకోపో, మేము చేయం. మీరు ఎట్లా అయ్యారో నేను కూడా చెప్తా, చూసుకోపో. ఏం కాదు నీతో. సరేనా? చూడరా. ఏమైంది? పంచాయతీ ఎందుకు పెట్టించినావు? దిక్కున్న చోట చెప్పుకోపోరి అన్నాను కదా, వీళ్ళ నాకు పెద్ద దిక్కు. ఇప్పుడు చెప్పుర్రి. ఏందయ్యా మీ అన్నదోళ్ళకి ఏమైనా బుద్ధి ఉన్నదా? రాత్రిపూట మీ చెల్లెని బయట తోలితే ఏడ్చుకుంటే మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు తీసుకొని వచ్చిన ఎందుకు మీ కథ? తిండి పెడతలేరు, మంచి చూసుకుంటలేరు. నాకు పెళ్లి చేయండి అంటే అట్లా కూడా ఎత్తలేరు. ఇక మీరే చెప్పండి. ఇక న్యాయం మీ చెల్లెం చెప్తుందో విన్నారు కదా, ఇట్లేనా చెల్లెని చూసుకునేది? అవరా దిక్కున్న చోట చెప్పుకోమన్నారట. మీ చెల్లెకు మీరు కాకుండా ఎవరు చెప్తారు లగ్గం? అవు మరి, ఏం లేనప్పుడు లగ్గం ఎట్లా చేస్తావు? తోడుబుట్టిన దానికి మీరు చెప్పితే ఎవరు చేస్తారు? అన్నలే కదా చేసేది లగ్గం. ఎట్లా చేసేది లేదు. గట్టిగా మాట్లాడితే అది మాకు చెల్లెనే కాదు, మేము తన అండలమే కాదు. ఏం మనుషుల్లో మీరు? రక్తబంధంతో పుట్టిన చెల్లెనే రక్తబంధం చెప్పుకుంటారా? రక్తబంధమే, నేను కాదంటలేను. కానీ మా అయ్యవ నాకు ఏం సంపాదించి పెట్టలే. మా కాలం ఏమైనా నిలబడ్డాం. దీన్ని చదివిపించడం ఎక్కువ, మళ్ళీ లగ్గం చేయాలంటే కొత్త అయితే ఎవరు పెట్టాలి? అవన్నీ ఎక్కడ తెచ్చి పెట్టుకుంటాం.
మిమ్మల్ని ఏమి వట్టిగా ఏం చేయమంటలేను. అమ్మ నాన్న నాకు పైసలు వేసిర్రు కదా, అవి ఆడుకున్నారు కదా, ఇప్పుడు వేయుర్రా అని అంటున్నా నేను. పొలం చూస్తే గోదంటే లేదురా. ఆడపిల్ల ఉసురు ఇంటికి మంచి రాదురా. ఏదో రకంగా పెళ్లి చేయాలి ఆడపిల్లకు. గట్లాంటి సార్ పెళ్లి చేయాలి కదా మీరు. ఆమె పైసలు తిన్నదని చెప్తాంది కదా, పైసలు తిన్నందుకని మీరు లగ్గం చేయాలి. నేనేం వాడుకోలే, వాడే వాడుకున్నాడు. ఎవర్రా వాడుకున్నది? నువ్వు చూసినావా? బాగా మాట్లాడతాను. మొత్తం నువ్వే వాడుతున్నావు. చదువుకొని చెప్పి నువ్వు వాడుకున్నావు. ఏ, నువ్వైతే నన్ను వేసేది. ఎవరు వాడుకున్నావు? నువ్వు వాడుకున్నావు. మరి లేకపోతే మొత్తం పైసలు నాడే తొమ్మిది నావే నేర్పుతున్నాడు మళ్ళా. నువ్వు వాడుకున్నావు. అరే ఏం లేదురా ఇది. పెద్ద మనిషి ముగ్గురు లొల్లి పెట్టుకుంటారా ఇట్లా? ఏంటంటే కూకొని మాట్లాడుకోవాలి కానీ. చెయ్యమని చెప్పినాం కదా, మేము చెయ్యమంటే చెయ్యం అంతే. ఏమంటావు? అంతే మేము చేయం. ఇంటికి పెద్దవాళ్ళే చెయ్యమంటే మేమెందుకు చేస్తాం? మేము కూడా చెయ్యమంటే చెయ్యం. నేను కూడా చేయం. మాకన్నా చెట్ట కాదు నా పైసలు. మా బతికే మంచి లేదు. మేము ఎట్లా చేయమంటావు? అరే చేయనట్టే కుదరది. ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మీరు చేయలేదనుకో మేము ఏం చేయాలో చేస్తాం. ఏం చేయం? మీరు ఏం చేసుకోండి, చేసుకోండి. రే ఆగోరి ఊళ్ళోకి లగ్గం చేయలేదనుకో మిమ్మల్ని ఊర్లోకి వెళ్ళి వెళ్ళేస్తాం. ఒకవేళ రాత్రి పారిపోవాలని చూస్తే ఊరికి కాపలా పెడతాం. చేస్తారా సత్తారా?